ఇక బెజవాడ బెంచ్ సర్కిల్లో చంద్రబాబు నవనిర్మాణ దీక్షలో పాల్గొంటున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వేదికపై ఉన్న ఇతర మంత్రివర్గ సభ్యులు, అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మనవి. రాష్ట్ర విభజన జరిగిన నాడే మన మనుగడకే జరిగిన ద్రోహం. ఓ పద్ధతంటూ లేకుండా విడదీయడమే మోసం. నవ్యాంధ్ర పన్నాంతవుతుందంటే కళాని మీరనుకున్నా, ఆ కళ సాకారం చేస్తూ కనులకు చూపించెను చంద్రన్న. ఆంధ్రుల సౌధం అమరావతి అని తలచెను చంద్రన్న. మేమున్నామని ముందుకు వచ్చి నిలిచెను రైతన్నా. అనుపన్నదే తల వంచగా, గెలుపన్నదే వినిపించగా, అనువంతలో అనుభవముతో అనుకున్నదే నెరవేర్చగా, ఆగదులే ఇక ఆగదులే మన దీక్షకు వచ్చే ఫలితం. సాధనలో సాధించునుడే నవ నిర్మాణాత్మక విజయం. ఇదే ఇదే మా నవ నిర్మాణ ప్రతిజ్ఞ. తొలి నవనిర్మాణ దీక్షలో ఏవైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించారో ఆ పథకాల అమలు తీరుతెన్నులను విశ్లేషించుకుంటూ, సమీక్షించుకుంటూ, సలహాలు తీసుకుంటూ సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళుతోంది అని చెప్పడానికి ఈ రోజు మీ అందరి సాక్షిగా జరుగుతున్న నవనిర్మాణ దీక్ష ప్రతీక. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ప్రార్థనా గీతం.
ఈనాటి ఈ నవనిర్మాణ దీక్షకు సకల ఏర్పాట్లు చేశారు జిల్లా యంత్రాంగం కలెక్టర్ బి లక్ష్మీకాంతం గారి సారథ్యంలో. వారు ఇప్పుడు స్వాగతం పలుకుతారు. కలెక్టర్ గారు స్వాగతానికి ముందుగా ప్రతిజ్ఞ. నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ కార్యక్రమం అందరికీ నమస్కారాలు. గంటాన కవితను కదం తొక్కించిన తిక్కనాచార్యులు, పంతాన ప్రభుతో పల్లకీ నెత్తించుకున్న పెదనాచార్యులు, వాణి నారాణి అని సవాలు విసిరిన పెనవీరులు, ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు, చేవ కూర్చారు. అటువంటి తెలుగు రాష్ట్రానికి అధిపతి, జనరంజక జనమోజక జనానంద కరులు మన ముఖ్యమంత్రి వర్యులకిదే అంజలి, మా స్వాగత సుస్వాగత కుసుమాంజలి. పదపదాన ప్రగతి పదంలో జగతిని నడిపించగా భేదించన్ నవనిర్మాణ దీక్షా శంఖారావం, ఛేదించన్ అనానుకూలతల్, సాగించన్ పురోగమనమై, సాధించన్ సమగ్రాభివృద్ధికై, సారించన్ విద్య వైద్య నైపుణ్యం నాగరికతలపై దృష్టి, సృష్టించన్ పరిశ్రమల్, పక్కా ఇళ్ళు రోడ్లు, పదమంటూ కాలంతో పరిగెత్తెన్, పరుగు పెట్టించన్ అమరావతి అద్భుత సృష్టికై, ఆంధ్రుల ఆకాశం వెత్తుటకై, సాటి లేరు సాటి రారు వీరికి ఎవరు ఎవరు ఎవరు. అటువంటి ముఖ్యమంత్రి గారిచే మొదట నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ కార్యక్రమం, తదుపరి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం. మొదట గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిచే నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ. అందరూ దయచేసి లేచి నిలబడి మీ యొక్క కుడి చేతిని ముందుకు చాచి నిలబడాలి. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ పాదాభివందనం చేస్తూ ఈ నవనిర్మాణ దీక్ష 2018 ప్రతిజ్ఞ అందరూ కూడా ఎక్కడున్నా ఈరోజు ఈ యొక్క దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా మనస్సాక్షిగా గట్టిగా చెప్పాలి. కుడి చేయి ముందర పెట్టి మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. అవినీతి అశాస్త్రీయ విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలతో రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని సంఘటితంగా ప్రతిఘటించడానికి సమాయత్తంగా ఉంటాము. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలు, నాటి ప్రధాని హామీలు అమలయ్యే వరకు ధర్మ పోరాటాన్ని కొనసాగిస్తాము. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలు పెరగని శ్రమజీవులం మనము. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాం. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనమందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా
2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాము. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాము. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షను ఈ క్షణంలో మనమందరం చేపడుతున్నాము. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్. ఆ రోజు ఉధృతంగా రాష్ట్రం అంతా పనిచేశారు. చాలా వరకు మిగిలినందరూ కూడా ఎవ్వరికి తోచిన విధంగా వాళ్ళు సెక్రటరియట్ కానీ, అదే మరిగా రెవెన్యూ అసోసియేషన్ కానీ అందరూ కూడా పనిచేశారు. ఆ విధంగా పనిచేసి రాష్ట్రానికి ఒక నాయకత్వం ఇచ్చి పోరాటానికి సిద్ధం చేశారు, పోరాటం చేశారు. కానీ దురదృష్టం, ఆనాటి ప్రభుత్వం మనల్ని ఎవ్వరిని లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. పూర్తిగా పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు, అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే మీరందరూ కూడా చాలా భయపడ్డారు. 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం, పెట్టుబడులన్నీ హైదరాబాద్లో పెట్టాం. ఈరోజు మళ్ళీ అలాంటి రాజధాని నిర్మాణం చేసుకోవాలన్నా, ఆదాయాన్ని సంపాదించాలన్నా ఇది సాధ్యమా అని ఆ రోజు మీరందరూ ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే అభద్రతా భావానికి వెళ్ళిపోయారు. మా పిల్లల బ్రతుకేం కావాలి, ముసలి వాళ్ళకి పింఛన్లేం కావాలి, మా ఆరోగ్యం కానీ మేము ఏ విధంగా తిరిగి కోలుకుంటామో తెలియకుండా అభద్రతా భావంతో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అవమానం, తీరని అవమానం. కనీసం మనలో ఒక్క మాట కూడా అడగకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. కాదు మేము ఈ పని చేస్తాం, మీకు ఈ న్యాయం చేస్తామని కూడా చెప్పకుండా ఒంటెద్ది పోకడలతో ఆ రోజు విభజన చేసే పరిస్థితి వచ్చింది. అది కూడా మన మీద ఒక పెత్తందారి వ్యవస్థ కింద ఆ రోజు ఉండే నాయకులైతే ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. దానికి కూడా కారణం ఒకసారి మీరు ఆలోచిస్తే 2 పార్టీలు, జాతీయ పార్టీలు తెలుగు వారి మనోధైర్యాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఆలోచించాను, ఇవన్నీ జరిగిన తర్వాత హైదరాబాద్ను అభివృద్ధి చేసిన విధానం మీరు చూశారు. 9 సంవత్సరాలు హైదరాబాద్ను అభివృద్ధి చేసి నాలెడ్జ్ ఎకానమీ కింద ప్రపంచ పటంలో మనం పెట్టుకోగలిగాం. ఆ బాధ, ఆవేదన మీ అందరికీ ఉంది. నేను ఒకటే ఆలోచించాను, ఈరోజు వీళ్ళని అన్యాయం చేసినా మన కష్టం ఉంది, మీ తెలివితేటలున్నాయి, మీ సహకారం ఉంది. అవసరమైతే దేశంలో నెంబర్ 1 రాష్ట్రాన్ని తయారు చేసుకునే శక్తి, సామర్థ్యం ఈ తెలుగు జాతికి ఉందనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోయాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014 కంటే ముందు 13వ సంవత్సరం జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక బాధాకరమైనటువంటి సంవత్సరం. అదే మరి జూన్ 2వ తారీఖు ఒక చీకటి రోజు మనందరికీ. నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, ఎవ్వరికీ అన్యాయం చేయొద్దండి, తెలుగు జాతికి న్యాయం చేయండి, తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించొద్దండి, ఏది చేయాలన్నా ఇద్దరికి న్యాయం చేసి ముందుకు పోతే బాగుంటుందని చెప్పి అనేక విధాలుగా చెప్పాను. 8 రోజులు ఆ రోజు మీ అందరికీ జ్ఞాపకం ఉంది. 8 రోజులు 8 వైట్ పేపర్లు రిలీజ్ చేశాను. అదే సమయంలో
ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ఢిల్లీకి వెళ్ళి 8 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశాను. దేనికోసం చేశానంటే రాష్ట్రానికి న్యాయం చేయమని, మన పొట్ట కొట్టద్దని ఆ రోజు చేశాను. ఆ రోజు నేను ఒక్కడే కాదు, రాష్ట్రంలో చాలా మంది పోరాడారు. కొంతమంది రాజీ పడ్డారు, కొంతమంది కోవర్ట్లుగా కూడా తయారయ్యారు. కానీ ఆ రోజు అన్ని పోరాటాలు చేసినా మనకు న్యాయం జరగలేదు, అన్యాయమే జరిగింది. ఆ బాధ ప్రతి ఒక్కరి యొక్క మనస్సులో ప్రగాఢంగా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఏదైతే 9 సంవత్సరాలు అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి ఆ రోజు కనపడే పరిస్థితి వచ్చింది. మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో అభివృద్ధి ఆగిపోయింది. ఇంకో పక్క చివరకు మన పొట్టగొట్టే విధంగా విభజన జరిగే పరిస్థితికి వచ్చింది. స్థూలంగా మీరు ఒకసారి ఆలోచించినప్పుడు ఆనాటి పరిస్థితుల్లో ఆదాయం ఒక పక్క, అప్పులు ఒక పక్క, ఆస్తుల ఆదాయం వచ్చే ఆస్తులు ఒక పక్క, ఏమీ లేనటువంటి మిగిలినటన్నీ ఇంకొక పక్క, పెన్షన్లన్నీ జనాభా దామాషా ప్రకారం పింఛన్లు, అదే మరి కరెంటు వాడకం మాత్రం ఏ ప్రాంతంలో ఎక్కువ వాడితే ఆ ప్రాంతంలో వాడుకోవడం, ఆస్తులన్నీ ఎక్కడున్నాయో ఆ ప్రాంతానికి ఇవ్వాలని పెట్టడం. ఈ విధంగా మీరు చూసినప్పుడు ఆదాయం లేని రాష్ట్రానికి ఆదాయాన్ని ఏ మారిగా సమకూరుస్తామో చెప్పలేని పరిస్థితి. అదే మరిగా మొదటి సంవత్సరం 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో మన ప్రయాణం ప్రారంభించాం. అంటే మొదటి సంవత్సరం 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ఆ లోటు బడ్జెట్ పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్రంతో ఏ విధంగా సమానంగా రావాలో అది కూడా ఆ రోజు నాయకులు ఆలోచించలేని పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడ చూసినా అభివృద్ధి ఎక్కడ జరుగుతుందంటే, ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే పట్టణ ప్రాంతాల్లో వస్తుంది. ఎందుకంటే సర్వీస్ సెక్టర్ ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటుంది. అలాంటి పట్టణ జనాభా కూడా మన రాష్ట్రంలో తక్కువ ఉండే పరిస్థితి, ఇండస్ట్రీస్ బొత్తిగా లేని పరిస్థితి, సర్వీస్ సెక్టర్ చాలా తక్కువ. అదే సమయంలో కష్టపడి రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం రెండో మార్గం. నేను రెండో మార్గాన్ని ఎంపిక చేసుకున్నాను. అధైర్యంగా ఉండే మిమ్మల్ని అందరినీ తట్టి లేపాను, భరోసా ఇచ్చాను. మీరు అభద్రతాభావం అవసరం లేదు, మనం తప్పకుండా పైకి వస్తాం. అన్యాయం జరిగింది, తీవ్రంగా నష్టం జరిగింది. ఈరోజు ఈ నష్టాన్ని పూర్తి చేసుకోవాలంటే, అందరితో సమానంగా మళ్లీ పైకి రావాలంటే అందరం సమిష్టిగా కష్టపడడం తప్ప వేరే మార్గం లేదని మీ అందరికీ చెప్పాను. ఆ తర్వాత నేను ఆ రోజు ఆలోచించింది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు జాతీయ స్థాయిలో లేకపోతే మనకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు ఎన్డీఏలో భాగస్వాములుగా చేరాం. ఒక్కొక్కసారి మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజుకి ఈ రోజుకి చాలా మనం చూసినప్పుడు అన్ని సమస్యలే వచ్చే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ద్రోహం చేస్తే బీజేపీ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ నమ్మక ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. మన పట్ల వివక్షతే కాదు, కుట్ర రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, మనం ముందు నిలబడుకుంటూనే వాళ్ళపైన పోరాడవలసిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఈ రోజు నుంచి 8వ తారీఖున ఆ రోజు గవర్నమెంట్ ఏర్పాటైన రోజు, ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గవర్నమెంట్ జూన్ 8న మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుకనే ఈ 6 రోజులు 7 రోజులు 7 కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఈ రోజు మీరు చూస్తే నవ నిర్మాణ దీక్ష 4 సంవత్సరాల్లో జరిగిన పనుల పట్ల సమీక్ష చేసుకుని ఆ రోజు జరిగిన అన్యాయం
కోరుతున్నాము. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా ధీటుగా ఎదుర్కోవడానికి మనం ప్రిపేర్ అవుతున్నాం. విజయవాడలో నవనిర్మాణ దీక్ష ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నవనిర్మాణ ప్రతిజ్ఞ చేయించారు అందరితో. అలాగే ఏపీ వ్యాప్తంగా కూడా 7 రోజుల పాటు నవనిర్మాణ దీక్షలు జరగనున్నాయి. ప్రత్యేకించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం మీద ఈ నవనిర్మాణ దీక్షలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నవనిర్మాణ దీక్ష జరుగుతోంది. ఈ సభాస్థలికి కూడా కాలినడకన ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అలాగే హామీలు అమలయ్యే వరకు కూడా దీక్ష కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.